దుబాయ్ నుంచి మనీష్ వాళ్ళ నాన్న అంటే ఇక్కడ మనం గమనిస్తే గీతాంజలి వాళ్ళ అన్నయ్య వస్తాడు. గీతాంజలి వాళ్ళ అన్నయ్య ఎవరో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. అసలు ఈ కథ స్టార్ట్ అవ్వడానికి కారణం తనే. తన చెల్లెలకి పుట్టిన అక్రమ సంతానం అంటే ఎవరినో ప్రేమించి మోసపోయింది. వాడి ద్వారా పిల్లల్ని కంది అని చెప్పేసి అది పరువు తక్కువ పని అని చెప్పేసి పురిటిలోనే అంటే బిడ్డ పుట్టిన వెంటనే తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేస్తాడు. అయితే ఇక సొంత మేనమామ అవుతాడు అంజలికి. ఇక ఇంటికొచ్చిన తర్వాత అందరూ కూడా తనని పలకరిస్తూ ఉంటారు. నాన్నేడి, నాన్నేడి అని అడుగుతూ ఉంటే, ఈలోపు అక్కడికి పెద్దాయన వస్తాడు. అంజలితో పాటు. అంజలికి చీర కొనడానికి తీసుకెళ్తాడనమాట. అయితే ఒక్కసారిగా శంకర్‌ని చూసేసరికి వాళ్ళ తాతయ్యకి దిమ్మ తిరిగిపోద్ది. అయితే ఆయన అంజలిని కూడా చూస్తాడు. కానీ ఎప్పుడో చంటి బిడ్డప్పుడు వదిలేసిన ఇదే మేనమామ ఇప్పుడు మేనకోడల్ని గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉంటాడు. ఎందుకనంటే పెరిగి పెద్దదయింది. ఎవరికీ ఏ నిజమో తెలీదు. అయితే ఇక ఈ క్రమంలో ఎవరు ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతాడు. ఈ అమ్మాయి ఎవరు అని చాలా కోపంగా అడిగేసరికి ఇక వాళ్ళ నాన్నకి గుండె గుబేలమంటుంది. గుండె దడదల్లాడిపోతుంది. చెమటలు కారిపోతాయి. ఎందుకనంటే ఏ అమ్మాయినైతే ఆ రోజు అనాథాశ్రమంలో వదిలిపెట్టాడో ఇప్పుడు అదే అమ్మాయి మన ఇంటికి వచ్చిందని తెలిస్తే అసలు ఆ అమ్మాయిని బ్రతకనిస్తాడా? అయితే ఇక ఈ విషయాలేమి కూడా హీరో మనీష్‌కి తెలీదు. తనంతా కూడా కామ్‌గా అలా చూస్తూ ఉన్నాడనమాట. అయితే మొత్తానికైతే మాత్రం ఇక ఈ అమ్మాయి రావటము, ఈ అమ్మాయిని చిన్నప్పుడు వదిలేసిన వాళ్ళ మేనమామ గూడా రావడంతో కథ పూర్తిగా అడ్డం తిరిగిందనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు ఒక పక్కన గీతాంజలికి అంజలి అంటే పడదు. ఇంకొక వైపు ఇలాగా. చూద్దాం ఏం జరుగుతుందనేసి.